ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈ మార్నింగ్ మన్నాను నువ్వు ధ్యానిస్తున్నావు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మార్నింగ్ మన్నా ద్వారా. దేవుడు చెప్తున్నాడు, నీ నుండి సర్వ రోగములను నేను తీసివేస్తా. ఆయనకు అధికారం ఉంది ప్రతి రోగాన్ని తీసివేయడానికి. ఎందుకంటే ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. నీ కొరకు, నా కొరకు, నా యొక్క ప్రతి రోగముల కొరకు కల్వారి శిల్వలో యేసు క్రీస్తు వారు బలిగా మారి ఉన్నారు. నీ యొక్క ప్రతి రోగమును, నా యొక్క ప్రతి రోగమును ఆయన మోసుకున్నాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన కార్చిన రక్తం మనకు స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది. ఆయన గాయములే నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాయి. ఆయన రక్తము నిన్ను విడుదల చేస్తూ ఉన్నది. ఆయనే మనల్ని విమోచించే విమోచకుడు. ఆయన ముక్తిదాత, ఆయన శక్తివంతుడు, ఎల్ షడాయ్. ఆయనకొక పేరు ఉన్నది, యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే నేను నిన్ను స్వస్థపరిచే దేవుడను. కాబట్టి ఈ స్వస్థపరిచే దేవుడు మన కుటుంబాలలో, మన యొక్క ఇండ్లల్లో, పని స్థలాలలో, అన్ని స్థలాలలో మనకు తోడుగా ఉండి స్వస్థపరచు రీతిగా మనం ఆయన్ని బ్రతిమాలుకుందాం. మహోన్నతుడా, మీ నామానికి మహిమ కలుగును గాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. స్వస్థపరచు యెహోవా రాఫా నేనే అని మీరు చెప్తున్నారు. నీ నుండి సర్వ రోగములను తొలగిస్తానని చెప్పిన దేవుడా, బిడలు తండ్రి, ఎదిగో తండ్రి, మీ వైపు చూస్తుండగా, ప్రభా మీపై ఆనుకొని ఉండగా, సర్వ రోగములను, సర్వ వ్యాధులను, సమస్త సమస్యలను తొలగించి మీరు దీవించి ఆశీర్వదించి అద్భుతాలు చేయుదురుగాక. మీకే మహిమ, స్తుతి, ఘన మహిమ అంతా మీకు చెల్లిస్తున్నాను. ప్రార్థన విన్నందుకు, మీరు అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.